హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. జీపీఓ నియామకాల్లో భాగంగా ఈ విఆర్ఓ విఆర్ఏల సర్దుబాటు ఏదైతే జరుగుతుందో, సో దానికి జరిగినటువంటి రెండో విడత ఎగ్జామ్ ఏదైతే మొన్న మనకు జరిగిందో 27th రోజున, సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది వచ్చినాయి. సో ఇక్కడ మనం చూస్తే టోటల్ 1556 మందికి ఇక్కడ ర్యాంక్స్ అనేవి ఇచ్చారండి. ర్యాంక్ లిస్ట్లో 1556 మందిని ఇంక్లూడ్ చేశారు. అంటే యాక్చువల్గా మనము రాసినటువంటి మెంబర్స్ మొత్తం 1734 మంది అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో దీని గురించి అన్నీ మాట్లాడుకున్నాము. ఎన్ని పోస్టులు ఉంటాయి చివరిగా అనే దాని గురించి మొత్తం కూడా మాట్లాడుకున్నాము. అయితే సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తే ఇప్పుడు చివరిగా మనకేందనంటే టోటల్గా ఎన్ని పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఉంటాయి, మరి నోటిఫికేషను ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, మరి ఎలిజిబిలిటీ కూడా ఏముండడానికి అవకాశం ఉంది అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఎన్ని ఉండడానికి అవకాశం ఉందనేది చూస్తాము. ఇక్కడ మనం చూస్తే టోటల్ 10,954 పోస్టులు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో దానిలో భాగంగా మొదటి విడతలో 3,454 పోస్టులు అనేవి సో వాళ్ళకు విఆర్ఏ వాళ్ళకు సర్దుబాటు చేశారు. ఓకే, కాబట్టి సో దానిలో భాగంగా మనం ఎంత అనుకున్నామంటే 7,500 పోస్టులు అనేవి మనకు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. ఆ 7,500 పోస్టులో మళ్ళీ ఒకసారి రెండో విడత ఏదైతే ఈ రిజల్ట్ ఏదైతే దానికి సంబంధించి మనకు 1,734 మంది అప్లికేషన్స్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ 2,400 సంథింగ్ చేసుకున్నారు. సో అందులో ఎగ్జామ్కి అటెండ్ అయింది మాత్రము 1,734 మంది మాత్రమే. దాదాపు 700 మంది అప్లై కాలేదని, ఎగ్జామ్ రాయలేదని చెప్పేసి మాట్లాడుకున్నాము. అయితే ఆ 1,734 మందిలో మొత్తం మందిని ఇక్కడ తీసుకోలేదు. ఈ ర్యాంక్ లిస్ట్ని మనం చూస్తే ఏమర్థమవుతుందంటే 1,556 మందిని తీసుకున్నారంటే దాదాపు మనకు 180 మందిని తీసుకోలేదన్నమాట. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్లో కూడా మెన్షన్ చేస్తారు కదా, ఎస్టీ వాళ్ళకి మినిమం 30%, ఎస్సీ వాళ్ళకి 35% ఉండాలని చెప్పేసి, ఎస్సీ ఎస్టీకి 30%, ఓబీసీ అదర్ కాస్ట్కి 35% ఉండాలని చెప్పేసి మినిమం మార్క్స్. సో దానిలో భాగంగానే సో మరి అన్ని మినిమం మార్క్స్ రాకపోవడం వల్ల మేబీ డిస్క్వాలిఫై చేసి ఉంటారు. సరే, వాట్ ఎవర్, మనకి ఇక్కడ 1,556 మందికి ర్యాంక్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా రాకపోతే మళ్ళీ పోస్టులు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మేబీ మనకు జరిగితే ఇట్లా ఒక 10-12, ఒక 50 లోపల కానీ ఇంకా మిగిలడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరన్నా ఆగిపోతే. సో ఇక్కడ మనం చూస్తే మనకు ఏంటంటే 5,944 పోస్టులు అనేవి ఇక మనకు మిగిలినటువంటి పోస్టులు ఇక్కడ జీపీఓలకు. ఓకే, కాబట్టి సో 5,944 పోస్టులకి అంటే ఇక దాదాపు 6,000 అనుకోండి. సో ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కొంతమంది వెళ్ళకపోతే ఇట్లా మనకు 6,000, దాదాపు 6,000 పోస్టులు అనేవి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉన్నది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఈ టోటల్ 1,556 మందిలో ఏ డిస్టిక్కి ఎంతమంది ఉన్నారు, మరి మనకు ఎన్ని పోస్టులు అనేవి ఆ డిస్టిక్ వైజ్ ఉంటాయి అనే దాన్ని కూడా మనము చూడాల్సి ఉంటుంది. అది రేపు నేను దానికి సంబంధించిన డేటా అంతా ఇస్తాను. అయితే మనకు సంబంధించి ఇంతవరకు అయితే నా దగ్గర డిస్టిక్ వైజ్ అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది. సో అది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు. ఇక్కడ నల్గొండ 382, సూర్యాపేట, సో ఇట్లా ఇన్ని పోస్టులు అనేవి మనకు ఉన్నాయి. టోటల్ ఓవరాల్ పోస్ట్ అనమాట, అంటే 10,954లో. సో ఇక్కడ చూస్తే ఆసిఫాబాద్ 394. సో ప్రతి డిస్టిక్ కూడా మీ డిస్టిక్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఎన్ని పోస్టులలో ఫస్ట్ విడత, సెకండ్ విడత రెండు కూడా పోంగా ఎన్ని పోస్టులు ఉంటాయి డిస్టిక్ వైజ్ అనేది రేపు నేను దాని మీద సంబంధించి క్లియర్గా వీడియో అనేది చేస్తాను. టోటల్గా డిస్టిక్ వైజ్ పోస్ట్ ఉంటాయి ఎన్ని ఉంటాయి అని దానికి సంబంధించి. కాబట్టి ఇంతవరకు మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక దాదాపు 6,000 పోస్టులు అనేవి సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసము ఉండడానికి అవకాశం ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, మరి జాబ్ క్యాలెండర్ అనేది ఫస్ట్ ఉన్నటువంటి అంశము. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాతనే సో ప్రతి దానికి కూడా మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు అనే దాని గురించి మరి ఇస్తారా ఎట్లా అంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే అసలు గవర్నమెంట్ దీని మీద రెస్పాన్స్ లేదు, అసలు మాట్లాడట్లేదు అనేది, అసలు ఇచ్చే ఉద్దేశం కూడా ఉందా లేదా అనేటువంటిది ఒక రకమైన అంశమే, నేను కాదనట్లేదు. కానీ
వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తే జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తారా? లేకపోతే ఎట్లా ఇస్తారనేది మనం చూడాల్సింది. జాబ్ క్యాలెండర్ ద్వారానే ఎళ్తారు ఖచ్చితంగా అనేటువంటిది మనకు ఇక్కడ మనం ఒక రకంగా చూస్తే ఉన్నటువంటి అంశం అనమాట. కాబట్టి ఏం జరుగుతదనే దాని గురించి చూడాలి. కాబట్టి డిస్ట్రిక్ట్ వైస్ పోస్టులు ఎన్నున్నాయని మనం రేపటి వీడియోలో చూస్తాము. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో, సో ఈ జీపీఓకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసము మన ఛానల్‌లో జీపీఓ సిలబస్ సంబంధించి కానీ, సిలబస్ ఏముండడానికి అవకాశం ఉందనే దాని గురించి వీడియోస్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మరి అదే విధంగా మరి జీపీఓ సిలబస్‌లో ఉండేటటువంటి ఏదైతే భూభారతి చట్టము, రెవెన్యూ చట్టాలకు సంబంధించి కూడా మన ఛానల్‌లో చాలా వీడియోస్ చేశాను. సో మరి జీపీఓకి సంబంధించినటువంటి కోర్స్‌ని కూడా సో మన యాప్‌లో లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో రెగ్యులర్ అప్డేట్స్ దాని ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో నేను మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ.